ప్రపంచంలో అత్యంత తెలివైన ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తారు. వాళ్ళు ఏరోడైనమిక్స్ మీద 100 కోట్లు రీసెర్చ్ చేస్తారు. కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకొని మార్కెటింగ్ చేస్తారు. కానీ ఆ కార్ నడవాలంటే దానికి ఒక బ్యాటరీ కావాలి. ఆ బ్యాటరీకి లిథియం కావాలి. ఆ లిథియం గనులు ఒకటి కంట్రోల్లో ఉంటాయి. వాడు ఇంజనీర్ కాదు, వాడికి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు, వాడు మార్కెటింగ్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ ఎవరైతే కారు తయారు చేశాడో వాడు సక్సెస్ అవ్వాలన్నా, వాడి కంపెనీ బతకాలన్నా వాడికి ఈ మైన్స్ ఓనర్ పర్మిషన్ కావాలి. కార్ అమ్మితే వచ్చే లాభంలో సైలెంట్గా ఈ ముడిసరుకు ఓనర్ అకౌంట్లోకి కొంత భాగం వెళ్ళిపోతుంది. ఇంజనీర్ తన తెలివితో కారును సృష్టించాడు, కానీ ముడిసరుకు ఓనర్ వాడి భౌతిక శక్తితో ఆ కారు ప్రాణాన్ని సృష్టించాడు. ఈ సృష్టికర్త ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు, కానీ మూలాన్ని కంట్రోల్ చేసేవాడు ఎప్పుడూ ఆ కష్టాన్ని పన్నులాగా వసూలు చేస్తాడు. మార్కెట్ ఎప్పుడు కస్టమర్కి చాయిస్ ఉన్నట్టు ఒక పెద్ద భ్రమను క్రియేట్ చేస్తుంది. ఒక సామాన్యుడు మొబైల్ స్టోర్కి వెళ్తాడు. 100 రకాల స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు వాడి కళ్ళ ముందు ఉంటాయి. వాడు ఆ 100 బ్రాండ్లలో ఒకదాన్ని ఎంచుకొని తనకు నచ్చింది కొన్నాననుకుంటాడు. వాడు స్వేచ్ఛగా ఉన్నానని ఫీల్ అవుతాడు. కానీ వాస్తవం ఏంటి? ఆ 100 బ్రాండ్ల ఫోన్ల లోపల రన్ అవుతున్న మైక్రోచిప్ ప్రపంచంలోని కేవలం ఒకే ఒక్క ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ మైక్రోచిప్ని తయారు చేయడానికి వాడే యంత్రం ప్రపంచంలోని ఒకే ఒక్క కంపెనీ సప్లై చేస్తుంది. కస్టమర్ ఏ బ్రాండ్ ఫోన్ కొన్నా సరే ఆ డబ్బులో ఒక ఖచ్చితమైన పర్సంటేజ్ ఆ ఒకే ఒక్క ఫ్యాక్టరీకి వెళ్ళి తీరాల్సిందే. క్యాపిటలిజంలో అల్టిమేట్ పవర్ అంటే ఇదే. నువ్వు ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మార్కెట్లో కాంపిటీటర్స్ ఒకరినొకరు కొట్టుకొని చస్తారో లేదా ఒకడిని చంపేస్తారో నీకు అనవసరం. యుద్ధం ఎవడు గెలిచినా రక్తం చిందించకుండా లాభాన్ని ఇంటికి తీసుకెళ్లేది నువ్వే. నదిలో ఎన్ని పడవలున్నా నది నీదైతే ప్రతి పడవ నీకు టోల్ కట్టాల్సిందే. వ్యాపారంలో ధర ఎలా నిర్ణయించబడుతుందని చాలామంది తెలియదు. సాధారణ వస్తువు తయారు చేసేవాడు తన ఖర్చును లెక్కేసుకొని దానికి ఒక 20% లాభం కలుపుకొని రేట్ ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే వాడు ప్రైస్ పెంచితే కస్టమర్ పక్కవాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఒక టోల్ గేట్ కంట్రోలర్ రేటు ఎలా ఫిక్స్ చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న ముడి సరుకుకి మార్కెట్లో ఆల్టర్నేటివ్ ఉండదు. అప్పుడు వాడు రేటును ఖర్చును బట్టి డిసైడ్ చేయడు. అవతల వాడి భయాన్ని, వాడి అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు. నా సరుకు నువ్వు కొనకపోతే రేపు ఉదయానికి నీ ఫ్యాక్టరీ మూతపడుతుంది, నీ కంపెనీ దివాలా తీస్తుంది. ఇప్పుడు చెప్పు, నీ కంపెనీ బతకాలంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు? ఇది బిజినెస్ నెగోషియేషన్ కాదు, ఇది ఒక లీగలైజ్డ్ ఎక్స్టార్షన్. ముడిసరుకు మీద ఉన్న గుప్తాధిపత్యం అవతలవాడి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుంటుంది. ప్రాణం పోయే టైంలో ఆక్సిజన్ అడిగేవాడు ఎప్పుడు రేటు గురించి బేరమాడ్డు. వాడు కస్టమర్ల దగ్గర సంపాదించిన నెట్ ప్రాఫిట్లో చాలా భాగం నీ టోల్ గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. రేటు కట్టే హక్కు నీకున్నప్పుడు అవతలవాడు కేవలం నీ ప్రాపర్టీ అవుతాడు. ఇప్పుడు ముడిసరుకు నీ కంట్రోల్లో ఉన్నా సరే దాన్ని మొత్తం ఒకేసారి మార్కెట్లోకి వదిలితే ఏమవుతుంది? వదిలితే డిమాండ్కి తగ్గ సప్లై ఏర్పడుతుంది. నీ వస్తువుకి వాల్యూ పడిపోతుంది. ఒక టోల్ గేట్ కంట్రోలర్ వాడే అల్గారిథం పైప్ లైన్ని ఎప్పుడు కంట్రోల్ చేసి ఉంచాల్సిందే. మార్కెట్కి 100 టన్నులు అవసరమైతే సిస్టమ్ కేవలం 80 టన్నులు మాత్రం రిలీజ్ చేస్తే ఆ 20 టన్నుల కొరత మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్ ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్యానిక్ క్రియేట్ అయిన క్షణం సరుకు కొనే కంపెనీలు ఒకరితో ఒకరు కొట్టుకుంటారు. బతకాలనే ఆరాటంతో తమలో తాము ఒకరినొకరు చంపుకుంటారు. ఆ సరుకు ఒకటే, దాని బేసిక్ వాల్యూ ఒకటే, కానీ ఆ కొరతను సృష్టించడం ద్వారా ఆ ముడి సరుకు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఆ వాల్యూ అనేది వస్తువులో ఉండదు. వాల్యూ అనేది వస్తువు ఎంత కష్టంగా దొరుకుతుంది అనే భయం మీద తయారు చేయబడుతుంది. సప్లైని లాక్ చేసిన వాడు ఎప్పుడూ డిమాండ్కి ఆన్సర్ చెప్పడు. వాడు డిమాండ్ని క్రియేట్ చేసి ఆ డిమాండ్ని సాధిస్తాడు. నిజమైన పవర్కి ఒక లక్షణం ఉంది, దానికి శబ్దం నచ్చదు. ఎవడైతే మార్కెట్లో అరుస్తుంటాడో, కస్టమర్లను బతిమాలుతుంటాడో వాడు ఎప్పుడూ సిస్టంలో కింద ఉన్నవాడే. వాడికి తన వస్తువుని అమ్ముకోవాలనే డెస్పరేషన్ ఉంటుంది. కానీ టోల్ గేట్ ఓనర్స్ ఎప్పుడు మీడియా ముందుకు రారు. వాళ్ళు యాడ్స్ ఇవ్వరు. వాళ్ళ పేర్లు సామాన్యుడికి తెలియదు. వాళ్ళు చీకట్లో బోర్డు రూమ్లో కూర్చొని నదుల ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తారు. ఎడారిలో నీళ్ల బావి నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను కొనండి అని మైక్ పెట్టుకుని అరవక్కర్లేదు. దాహంతో ఉన్నవాడు ఏడ్చుకుంటూ తన ఆస్తులు అమ్ముకొని మరీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏడుస్తాడు. నిశ్శబ్దం అనేది టోల్ గేట్ కంట్రోలర్ యొక్క అహంకారం. వాడు మాట్లాడు, వాడు కేవలం ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రపంచం మొత్తం వాడి పర్మిషన్ కోసం లైన్లో నిలబడుతూ ఉంటుంది. చివరిగా
వ్యాపారం అంటే పరుగు పందెం కాదు. ఆ రేసులో పరిగెత్తేవాడు అలసిపోయి ఎప్పటికప్పుడు చస్తాడు. ఆ రేస్ జరిగే ట్రాక్ని కంట్రోల్ చేసిన వాడు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చుంటాడు. వస్తువు అనేది ఒక మాయ, టెక్నాలజీ అనేది రేపు పాతబడిపోయే ఒక స్క్రాప్. కానీ ప్రాథమిక అవసరం ఎప్పటికీ మారదు. ఏ టెక్నాలజీ వచ్చినా దానికి ఇంధనం కావాలి, దానికి డేటా కావాలి, దానికి ఇన్ఫ్రా కావాలి. చెస్ బోర్డులో సోల్జర్స్ ముందుండి శత్రువులతో కొట్టుకుని వస్తాయి, కానీ రాజు ఎప్పుడు వెనకే ఉంటాడు. వాడు తన స్థానం నుంచి కదలకుండానే మొత్తం బోర్డుని శాసిస్తాడు. ప్రపంచానికి అత్యవసరమైన ఒక వస్తువు నీ గుప్పెట్లో ఉంటే నువ్వు కస్టమర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్వయంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. టోల్గేట్ని కట్టాలి, నది పుట్టే మూలాన్ని కబ్జా చేయాలి, మిగతా ప్రపంచాన్ని ఆ నదిలో ఎమోషన్స్తో పాటు కొట్టుకొని సచ్చేలా చేయాలి.